హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు పొద్దున్న లేవగానే ఒకసారి టెర్రస్ గార్డెన్ పైకి వచ్చి పరిస్థితి ఎట్లా ఉంది చూద్దాం అనుకున్నాం. రాత్రి బాగా వర్షం పడ్డది. వర్షం పడితే మన డ్యామేజ్ అయిందా, మనం చిన్న చిన్న మొలకలు వేసినాం కదా విత్తనాలు, మన డ్యామేజ్ అయిందో చూద్దామని పైకి వచ్చినాం అనమాట. అయితే చూస్తే ఇది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. అయితే కంప్లీట్గా చూపిస్తాను మొలకలు ఎంతవరకు వచ్చినాయి ఏంటి అనేది. ఛానల్ ఫస్ట్ టైంలో వచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి వీడియోని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి హోమ్ గార్డెన్ టిప్స్, ఇంకా టెర్రస్ గార్డెనింగ్ టిప్స్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకేమన్నా తెలిసి ఉంటే సలహా కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, అవి మేము పాటిస్తాం. ఓకే, లెట్స్ గో టు ది వీడియో. మొక్కలు అయితే వచ్చేసాయో, ఇంకా మనకు ఒక 2 days అయితే ఇంకా బయటకు మొత్తం వచ్చేస్తాయి. పాలకూర ఫస్ట్ డే అయితే మొలకలు అస్సలు కనపడలేదు. సెకండ్ డేకి అయితే మొలకలు కొంచెం బయటకు వచ్చేసాయి. ఇంకా రేపటికైతే ఇంకా మిగిలినవి కూడా వచ్చేస్తాయి అన్నమాట. పాలకూర తోటకూర లాగా ఏమి పడిపోవడం అట్లా ఉండదు, మంచిగా గ్రో అయితే అవుతుంది. ఇంకా వాటరింగ్ అయితే చూసుకొని స్ప్రే చేసుకుంటూ ఉండాలి, మరీ ఎక్కువ కూడా పోయకూడదు. ఇది పాలకూర గుణం. తోటకూర ఇది వచ్చేసి తోటకూర అనమాట. తోటకూర కూడా మంచి మొలకలు వచ్చేసినాయి చూడండి. ఈ థర్డ్ డే రోజే మంచి మొలకలు వచ్చేసినాయి. అయితే రాత్రి ఫుల్ వర్షం పడ్డది, అయినప్పటికీ కూడా ఏ డ్యామేజ్ అయితే కాలేదు. ఈసారి మంచిగానే వచ్చినాయి అనమాట. సో మొలకలు ఎంత బాగున్నాయి. ఇవి కొంచెం పెద్దగా అయినాక మళ్ళీ ఒక వీడియో తీస్తా. అయితే ఇవి వర్షం కొంచెం ఎక్కువ, నీళ్ళు ఎక్కువ తక్కువైనా ఒక దిక్కు వాలిపోయే ప్రమాదం అయితే ఉంది. అందుకోసం జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం పెద్దగా అయినాక, కొంచెం పెద్దగా అయినాక ఇంకా పర్వాలేదు, వస్తూనే ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ కుండికి వెళ్దాం. మెంతం కూర కూడా Day 2. సో మొలకలు అయితే మనకు బయటకు వచ్చేసాయి. ఇంకొక 1 or 2 days అయితే పెద్దగా అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ ఇవి నాని మొలకలు వస్తాయి, మనకు స్ప్రౌట్స్ ఎలాగో అలా అన్నమాట. కొంచెం టైం పడుతుంది. మెంతం కూర అయితే ఇంకా రాలేదు. 2 daysకి అయితే కొంచెం చిన్న మొలకలు వచ్చాయి. తోటకూర అంతా అయితే రాలేదు. మనకు Day 2 చుక్క కూర. సో ఈ చుక్క కూర వచ్చేసి ఇంకా మొలకలు అయితే రాలేదు. ఇది కొంచెం లేట్గా వస్తుంది అనమాట. సో ఒక 3 to 4 days అలా పట్టచ్చు. నేను మళ్ళీ రేపు కూడా అప్డేట్ ఇస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ధనియాలు వేసి ఇప్పటికి Day 2 అనమాట. ఇంకా అయితే ఏమీ మొలకలు రాలేదు. ఇంకొక 2 days పట్టచ్చు ఇది కూడా. సో మళ్ళీ అయితే రేపు చూద్దాం మొలకలు వచ్చాయో లేదో. ఆకుకూర మొక్కలు అన్నీ కొన్ని అయితే వచ్చేసాయి. మెంతం కూర వచ్చింది, చుక్క కూర రాలేదు, ధనియాలు రాలేదు. తోటకూర అయితే మంచిగా వచ్చేసింది. అట్లానే పాలకూర, గోంగూర కూడా మనకు బాగానే వచ్చేసినాయి మొలకలు. సో ఇలా అయితే ఉన్నాయి Day 2కి అన్ని రకాల ఆకుకూరలు. అయితే ఇంకొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాం టెర్రస్ గార్డెన్కి. అయితే టెర్రస్ గార్డెన్ కంపల్సరీ మీకు ఫ్లవర్స్ కూడా ఉండాలన్నమాట, అలాంగ్ విత్ ఫ్రూట్ ప్లాంట్స్. మనకు ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయో మనకి అందరూ తెలుసు, డ్రాగన్ ప్లాంట్ అనమాట. ఇది వచ్చేసి చెర్రీ ప్లాంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు మ్యాంగో అనమాట. తర్వాత లెమన్, తర్వాత వచ్చేసి మనకు జామ చెట్టు. అయితే ఈ విధంగా మనకు అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఇక్కడ పెట్టినాము. దాంతోపాటు మనకు ఫ్లవర్స్ కూడా కావాలి కదా, ఫ్లవర్ ప్లాంట్స్ కూడా కొన్ని తీసుకొచ్చాం అనమాట. చామంతి చెట్లు అనమాట. ఇవి రకరకాల డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇవి అయితే పువ్వులు లేవు ప్రస్తుతానికైతే. పువ్వులు వచ్చినాక మీకు చూస్తే డిఫరెంట్ కలర్ ఏ కలర్స్ ఉన్నాయని. ఇది చామంతి చెట్టు. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు కనకాంబరము, బంతి, ఇంకా దవనము ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక చూడండి, కనకాంబరం, బంతి, దవనం, మంచి వాసన వస్తుంది దవనం. అయితే అదనమాట. ఇప్పుడు ఇవన్నీ రీపాటింగ్ చేస్తాం. రీపాటింగ్ చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. అయితే మీరు చూడొచ్చు ఆకుకూరలు కానీ మొలకలు అయితే వచ్చినాయి కదా, ఎంత పెద్దగా అయితే ఏంటి అనేది కంప్లీట్ వీడియో అయితే పెడతా. అయితే మీకు కూడా ఆకుకూరలు ఇంకా కూరగాయల సీడ్స్ కావాలనుకుంటే జస్ట్ మాకు వాట్సాప్లో హాయ్ మెసేజ్ పెట్టండి. వెరీ నామినల్ ప్రైస్లో మీకు అందిస్తాం. అయితే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది.
మేము కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే పెడతాం, మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్న. ఓకే ఫ్రెండ్స్, అయితే వాట్సాప్ నెంబర్కి హాయ్ పెట్టినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాం. అయితే ఈ వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీకు మంచి మంచి టిప్స్ వస్తుంటాయి. న్యాచురల్గా పెస్ట్ కంట్రోల్ ఏ విధంగా చేయాలి, ప్లాంట్స్ ఏ విధంగా పెంచాలని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తుంటాను. ఎందుకంటే సిటీలో మనకు ప్లేస్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంట్లోనే మనం వ్యవసాయం చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే నా ఛానల్లో వస్తుంటాయి. థ్యాంక్ యూ, బాయ్.